ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహా, మనం తొందరపడ్డామేమో. రామ్తో మిథునకు తాళి కట్టించకుండా ఉండాల్సిందేమో. రామ్ మాటలకి నువ్వు ఫీల్ అవ్వకు జనా. ఇదంతా కొద్ది రోజులే. త్వరలోనే రామ్ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. అవును బావగారు, మిథున వచ్చాక అంతా మార్చేస్తుంది. ఏంటి మిథున మార్చేది? ఇలా జరిగిందని సీతకు తెలిసిందే అనుకోండి, సీత చేతిలో మీకు బడిత పూజ తప్పదు. చిన్న చిన్న విషయాలకే ఇక్కడికొచ్చి వీరంగం ఆడే సీత మీరు బలవంతంగా రామ్తో మిథున పెళ్లి చేశారని తెలిస్తే మిమ్మల్నంత ఈజీగా వదిలిపెట్టదు. ముందు మీకు, తర్వాత మిథునకు చుక్కలు చుక్కలు చూపిస్తుంది. ఈ సీత ఆ సీతలాగా రాముడు వెంట అడవులకు వెళ్లగలదు, సావిత్రిలాగా భర్త కోసం యముడు వెనక వెళ్లగలదు. సీతకు ఈ విషయం తెలియనంత వరకే మీరు సేఫు. ఆ రోజు త్వరగా రాకూడదని దేవుడికి దండం పెట్టుకోండి. ఏంటి మహా, చలపతన్నయ్య మరీ భయపెట్టేస్తున్నాడు. ఊరికే బిల్డప్ ఇస్తున్నాడు. సీతకి అంత సీన్ లేదు. అయినా మిథునేం తక్కువది కాదు, సీతని మించింది. అంతగా సీత మన మీదకొస్తే మిథున సమాధానం చెప్తుంది. రేఖ, 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 ఆగు, ఆగు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆగు. నాకొస్తున్న కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎందుకంత కోపం? ఇప్పుడు ఏమైంది? మనకి ఫేవర్ గా ఏ ఒక్కటి జరగలేదు, అందుకే కోపంగా ఉంది. రిసార్ట్కి వెళ్లి రాముని చంపాలనుకున్నాం. అరెస్ట్ అయ్యి స్టేషన్కి వెళ్ళాం. రామ్ మిథునల పెళ్లి ఆపాలనుకున్నాం. మన కళ్ళ ముందే ఆ పెళ్లి జరిగిపోయింది. మీ అమ్మ చాలా తెలివిగా మిథున మెళ్ళ రామ్తో తాళి కట్టించింది. ఆ తాళి నేను కట్టాల్సిందే. ఏంటి? ఏమీ లేదు, నువ్వు చెప్పిందే నిజం అంటున్నాను. మీ అమ్మకు నీకన్నా ఆ రామ్ ఎక్కువైపోయాడు. నీకు నాకు పెళ్లి చేయకుండా ఆ రామ్ మిథునల పెళ్లి చేసింది. మన పెళ్లికి తొందర ఏమొచ్చింది? అవును, నేను రాకపోయి ఉండుంటే నువ్వే ఆ మిథున్ని పెళ్లి చేసుకునేవాడివి కదా. అదే కదా నా బాధ. అసలు మీ తల్లి కొడుకులు నా గురించి ఏమనుకుంటున్నారు? నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఆస్తి లేదు, నేనొక అనామకురాల్ని అనుకుంటున్నారు కదా. నాకు ఏం లేకపోయినా తెలివి ఉంది. ఆ తెలివితో మీ అందర్నీ ముంచేస్తాను. ఏయ్, ఎందుకలా మాట్లాడుతున్నావు? మన పెళ్లి చేస్తానని మా అమ్మ మాటిచ్చింది కదా. కానీ మనకంటే ముందు వాళ్ళ పెళ్లి చేసింది కదా. ఇప్పుడు మిథున ఈ ఇంటి పెద్ద కొడలుగా వస్తుంది. నా మీద పెత్తనం చలాయిస్తుంది. అది నేను సహించలేను. నిన్ను మిథున ఎందుకు అలా చేస్తుంది? చేస్తే మా అమ్మ చేస్తుంది కానీ. ముందు నన్ను కోడల్ని చేసుకోమని మీ అమ్మతో చెప్పు, తర్వాత కమాండ్ చేయొచ్చు. అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ పెళ్లి దగ్గరికి వస్తావేంటి? నీకు తెలీదు గౌతమ్, మెళ్ళో తాళి లేకుండా ఎక్కువ రోజులు ఇంట్లో ఉండలేను. మన పెళ్లి జరిగితేనే నాకీ ఇంట్లో హక్కులు అధికారాలు వస్తాయి. నేను ఈ ఇంటి కోడలిగా నేను చెయ్యాల్సినవి చెయ్యగలుగుతాను. నాకర్థమైంది, నేను అమ్మతో మాట్లాడతాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మన పెళ్లి వీలైనంత త్వరగా జరిగిపోవాలి. కాదని మీ అమ్మ ఆలస్యం చేసిందనుకో, మీ తల్లి కొడుకుల గురించి నేను నిజాలు బయట పెట్టాల్సి వస్తుంది. అంత పని చేయికే, అంతవరకు రానివ్వనులే. వెంటనే మన పెళ్లి జరిగేటట్లు చేస్తాను. నన్ను నమ్ము. నమ్ముతున్నాను. ఇక నుంచి ఆ పనిలో ఉండు.
మహాలక్ష్మి. హ్మ్. నువ్వా? నేనే అత్తా. ఈ టైంలో వచ్చావేంటి? పైగా నిద్రపోతున్నా నన్ను నీళ్లు కొట్టి లేపుతావా? నిన్ను నిద్ర లేపడం కాదు, ఏకంగా లేపేయడానికే వచ్చాను. నన్నెందుకు చంపుతావు సీత? నేనేం చేశాను? నువ్వేం చెయ్యలేదో చెప్పు. ఇప్పటి వరకు ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు, ఎన్ని ఘోరాలు చేశావు? ఒకటి కాదు, రెండు కాదు, వందల వేల నేరాలు చేశావు. ఫ్రెండుగా మా అత్తమ్మ జీవితంలోకి వచ్చి తనను ఈ ఇంటికి, ఈ కుటుంబానికి దూరం చేశావు. ఎలాగో బ్రతికి కొన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చిన అత్తమ్మను ఎన్నో హింసలు పెట్టి చంపించేశావు. రామ్మామ నా మెడలో తాళి కడితే కొత్త కోడలిగా వచ్చిన నన్ను లోపలికి రానివ్వకుండా ఇంటి బయటే నిలబెట్టేశావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.